హాయ్ గైస్, ఎలా ఉన్నారు? నేను ఫోన్ అప్గ్రేడ్ చేసి చాలా రోజులు అయిపోయింది. ఆల్మోస్ట్ 4 years నుంచి ఒకటే ఫోన్ వాడుతున్నా. మన వీడియోస్ అన్నీ కూడా దాంట్లోనే తీస్తుంటాను. అదే శాంసంగ్ గెలాక్సీ S22 అల్ట్రా. ఫైనల్గా అప్గ్రేడ్ చేసే టైం అయింది. నేను అంతకుముందు వీడియోస్లో చెప్పా కదా, జూలై అండ్ ఆగస్ట్లో మంచి మంచి డీల్స్ ఉంటాయని చెప్పి ఫైనల్గా చూసి 2 days బ్యాక్ ఫోన్ ఆర్డర్ పెట్టాను. ఇవాళ మార్నింగే డెలివరీ తీసుకున్నాను. ఓపెన్ చేసి చూసేద్దాం. ఏది మన ఆయుధం? ఇదే మన ఆయుధం. ఇది మల్టీ టూల్, ఎక్కడికి వెళ్ళినా కానీ మనతో ఉండాల్సిందే. ఓపెన్ చేసి చూద్దాం. మొత్తం పకడ్బందీగా పంపించాడు. ప్రజెంట్ అయితే ఇంకా S26 అల్ట్రాకి అప్గ్రేడ్ చేస్తున్నాను. ఇంకో ఫోన్ కూడా ఉంది, చూపించిన 17 Pro Max. మా వైఫ్ చాలా రోజుల నుంచి యాపిల్ ఫోన్ కావాలని చెప్పి హింట్స్ ఇస్తుంది, ఆర్డర్ పెట్టాను. అన్బాక్సింగ్ చేసి చూద్దాము. కృష్ణ మన పేరు రాసి పంపించాడు నీట్గా దీని మీద. ప్యాకేజింగ్ కంటైన్స్ S26 అల్ట్రా. ఓకే, ఇంకా అన్బాక్స్ చేసేద్దాం. ఇది కోబాల్ట్ వైలెట్ కలర్ది పెట్టాను. బాగుంది, షైన్ కూడా చూసారు, చాలా బాగుంది. దీంట్లో ఏమి ఇచ్చాడు చూద్దాం. ఇది ఒకటి పంపిస్తున్నారు ఈ మధ్య. ఏమో దీంట్లో సిమ్ కార్డ్ రిమూవల్ది. ఇది వేస్ట్, ఇంకా మ్యాక్సిమం అన్నీ కూడా ఈ సిమ్స్ తీసుకుంటున్నాం కదా, దీనికి కూడా ఇప్పుడు ఈ ఫోన్ కూడా ఈ సిమ్మే. సో ఇంకా దాంతో పెద్ద అవసరం ఉండదు. కమింగ్ డేస్లో అది పంపించడం కూడా మానేస్తాడేమో. ఓకే, ఛార్జింగ్ కేబుల్ ఒకటి పంపించాడు. సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ అడాప్టర్ అయితే మన దగ్గర ఉంది. చూద్దాం ఈ ఫోన్ సంగతి. చాలా లైట్ వెయిట్గా ఉంది. నాది ఇప్పుడు దాకా S22 అల్ట్రా కదా, దాని మీద ఇది ఇంకా లైట్ వెయిట్గా ఉంది. పైన ఇది వేసి పంపించాడు, ఎక్కడ కూడా ఏం కాకుండా. ఒకసారి చూడండి, చాలా థిన్గా కూడా ఉంది. అంతకుముందు ఫోన్స్ అన్నీ కూడా సైడ్ కొంచెం స్లిప్పరీగా ఉండేది, ఎందుకంటే కర్వ్ డిజైన్ వచ్చేది కదా. ఇది ఫ్లాట్ డిజైన్ వల్ల కొంచెం గ్రిప్పీగా ఉంది. మేబీ ఇంకొన్ని రోజులు వాడి చూస్తే ఇంకాస్త బాగా బెటర్ ఐడియా వస్తుందేమో. కెమెరాస్ శాంసంగ్, వీళ్ళు కూడా శాంసంగ్ వాళ్ళు కూడా యాపిల్కి ఇచ్చినట్టు ఎన్గ్రేవింగ్ ఆప్షన్ ఇస్తే బాగుండు. చక్కగా ఎన్గ్రేవింగ్ చేయించుకోవచ్చు. మన స్టైలస్ కూడా ఇచ్చాడు, దీనికి స్టైలస్ కూడా వస్తుంది. నైస్. కాకపోతే బ్లూటూత్ కనెక్టివిటీ తీసేసాడని చూశాను. ఒక తర్వాత ట్రై చేయాలి ఒకసారి. నాది ఓల్డ్ ఫోన్ ఉంది కదా, S22 అల్ట్రా, అది కూడా చూపిస్తా ఒకసారి. కేస్ తీసేద్దాం. ఇది మన S22 అల్ట్రా. ఒకసారి రెండు కంపేర్ చేద్దాం, అట్లా ఉందా. ఆల్మోస్ట్ సేమ్ ఉంది, కొంచెం డిఫరెన్స్ ఉంది. నైస్, బాగున్నాయి రెండు కూడా పట్టుకుంటే. ఇది నాది S22 అల్ట్రా. ఇది తీసుకొని ఆల్మోస్ట్ 4 years అవుతుంది ఇప్పటికి. కాంట్రాక్ట్ అయిపోయి కూడా 2 years అయిపోతుందని చెప్పి, ప్లస్ కొంచెం స్లో అవుతుంది ఈ మధ్య మనం వీడియోస్ తీస్తుంటే, అందుకని చెప్పి ఇంకా అప్గ్రేడ్ చేస్తున్నాం అనమాట. వీటికైతే సైడ్ కర్వ్ డిజైన్ వచ్చింది. కాసేపు ఇలా పట్టుకున్నా అంటే జారిపోయినట్టు ఉంటుంది అనమాట, చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. ఇది మాత్రం నాకు అసలు ఆ ఫీలింగే లేదు, మంచి గ్రిప్పీగా ఉంది. ఆన్ చేసి చూద్దాము. అంతే కదా ఆన్ చేసేది, రెండు పట్టుకోవాలా. ఆన్ అవుతుంది. ఇంకా అంతలోకి దీన్ని కేసులో పెట్టేద్దాం. స్టార్ట్ అయిపోతుంది. సెటప్ చేద్దాం దీన్ని, చూద్దాం దీని సంగతి ఏంటో.
ఫోన్ మొత్తం అయితే సెటప్ చేస్తున్నాము. నేను మెయిన్ ఈ ఫోన్ తీసుకోవడానికి కారణం బెటర్ కెమెరా అని చెప్పి, అండ్ పెర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. మిగతా అన్ని గెలాక్సీ ఫోన్స్ తో పోల్చుకుంటే చాలా ఇంప్రూవ్ చేశాడు. మన వైఫైకి అయితే కనెక్ట్ చేస్తాము. కాకపోతే దీనికి కూడా అన్నిటికీ ప్రొటెక్షన్ వేయించాలి, లేదంటే మన రఫ్ అండ్ టఫ్ యూజులకి ఇంకంతే సంగతులు. ఇప్పుడు యాక్చువల్గా నేను అంతకుముందు రోజర్స్లో ఉండేవాడిని, ఇప్పుడు టెలస్కి మూవ్ అయ్యాను. సో నెట్వర్క్కి కనెక్ట్ అవుతుంది. మొత్తం సాఫ్ట్వేర్ అప్డేట్స్ అన్నీ అయినాయి. ఫోన్ అయితే రీస్టార్ట్ అవుతుంది. ఒకసారి రీస్టార్ట్ అయిన తర్వాత కెమెరా క్వాలిటీ ఎలాగుందో కూడా చూద్దాము. అండ్ నా ఓల్డ్ ఫోన్ తోటి కూడా ఒకసారి కంపేర్ చేసి చూద్దాం ఎలాగుందో. అండ్ ప్రైవసీ స్క్రీన్ కూడా ఎలాగుందో. దీంట్లో న్యూగా ప్రైవసీ స్క్రీన్ ఇన్బిల్ట్ ఇన్స్టాల్ చేశారు కదా, అది కూడా ఒకసారి టెస్ట్ చేసి చూద్దాం ఎలాగనిపిస్తుందో. ఓల్డ్ ఫోన్లో అన్నీ కూడా ట్రాన్స్ఫర్ చేయడానికి ఆప్షన్ అడిగింది. నేను ప్రస్తుతానికి అయితే స్కిప్ కొట్టేస్తున్నాను. ఒకసారి చూడండి. గెటింగ్ యువర్ ఫోన్ రెడీ. యువర్ ఆల్ సెటప్ అయిపోయింది ఆల్మోస్ట్. ఇంకా హోమ్ స్క్రీన్ చూద్దాం. బాగుంది. ఎస్, ఇట్స్ గుడ్. యాక్చువల్ అయితే ఇది 256 GB. ఫోన్ కాస్ట్ వచ్చేసి అరౌండ్ 1800 ప్లస్ ట్యాక్స్ పడుతుంది అనమాట. చెప్పే కదా జూలై అండ్ ఆగస్ట్లో మంచి మంచి ఆఫర్స్ ఉంటాయని చెప్పి. మనకి $1000 పడుతుంది. మనకైతే మంత్లీ ఈఎంఐ వచ్చేసి $40 పడుతుంది. సో 2 years కాంట్రాక్ట్ నాకు టోటల్ అయితే $960 పడుతుంది. ప్లస్ ట్యాక్స్ వేసుకున్నా కానీ $1020 అటు ఇటుగా వస్తుంది అనమాట. సో మనకైతే ఆల్మోస్ట్ $800 డిస్కౌంట్ అనమాట ఆఫర్లో వస్తుంది ఇప్పుడు. అది కాకుండా నా ఓల్డ్ ఫోన్ ఉంది కదా, సామ్సంగ్ గెలాక్సీ S22 అల్ట్రా. సో మనకి కెనడాలో ఏ ఫోన్ అయినా కానీ న్యూ ఫోన్ తీసుకునేటప్పుడు ఓల్డ్ ఫోన్ ట్రేడ్-ఇన్ కోసం అని అడుగుతారనమాట. సో ట్రేడ్-ఇన్లో నాకు $175 ఇస్తా అన్నాడు. కానీ $175 అంటే 2 లెస్ అనమాట. నేనేం చేశానంటే ఫేస్బుక్ మార్కెట్ ప్లేస్లో ఈ ఫోను యాడ్ పెట్టాను. $400కి, $350కి ఆల్రెడీ వేరే వాళ్ళు తీసుకుంటా అన్నారు. $750 to $800కి మనకి ఆల్మోస్ట్ $1900 ఫోన్ అయితే వచ్చేస్తుంది. ఒకసారి సెటప్ అంతా అయిపోయింది. జస్ట్ కెమెరా ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉందో. 2 phonesలో సెల్ఫీ కెమెరాలో ఫోటో తీసుకుంటున్నాను, చూద్దాం ఎలా వస్తుందో. చూడండి క్లారిటీ డిఫరెన్స్ ఎంత ఉందో అసలు. డీటెయిలింగ్ అంతా కానీ S26 అల్ట్రాలో చాలా ఎక్సలెంట్గా వచ్చింది. తెలిసిపోతుంది డిఫరెన్స్ ఎంత కాదన్నా కానీ కొంచెం. నాకు S26 అల్ట్రాలో నచ్చంది ఇది ఒక్కటే. చూడండి, చూసారా కెమెరాస్ ఇలా బయటికి ఇవ్వడం వల్ల. సో మీరు ఫ్లాట్ సర్ఫేస్ మీద పెట్టినప్పుడు ఇలా అనిపిస్తుంది. సో అది నాకు నచ్చలేదు. మన S26 కూడా కేసు వేయించిన తర్వాత చూడాలి ఎలా ఉంటుందో. మరి బయటికి వెళ్దాము, బయటికి వెళ్ళి వీడియో తీసి చూద్దాం, కంపారిజన్ చేద్దాం ఎలా ఉందో. వెదర్ కూడా చాలా బాగుంది. 2 కెమెరాస్ కంపేర్ చేద్దాము. రెండిట్లో చూడండి డిఫరెన్స్ ఎలాగుందో. S26 అల్ట్రాలోది కొంచెం మంచి క్లియర్గా ఉంది నాకు దీంతో పోల్చుకుంటే. ఒకసారి రేర్ వ్యూ కూడా చూడండి ఎలా ఉందో. క్లారిటీ అయితే నాకు S26లో ఎక్సలెంట్గా ఉంది. దీంట్లో కొంచెం డిఫరెన్స్ తెలుస్తుంది. జూమ్ చేసి చూద్దాం. ఓకే, డీటెయిలింగ్ చూడండి రెండిట్లో కూడా. అండ్ ఇప్పుడు ఆల్మోస్ట్ 4 జూమ్ పెట్టాను. కొంచెం ఫాస్ట్గా వెళ్తున్నా కానీ నైస్, బాగుంది. రెండిట్లోనూ ఫుల్ జూమ్ చేసి చూద్దాము ఎలాగుందో. జూమ్ చేసేటప్పుడు స్మూత్నెస్ కూడా S26 అల్ట్రా చాలా బాగుంది. కలర్ కాంట్రాస్ట్ కూడా చూడండి, ఇక్కడ పైన రెడ్. ఒకసారి ప్రైవసీ స్క్రీన్ చూద్దాము. ప్రైవసీ డిస్ప్లే, టోన్ ఆన్ ప్రైవసీ డిస్ప్లే. సో దీంట్లో మ్యాక్సిమం ప్రైవసీ ప్రొటెక్షన్ అని కూడా ఉంది. ఒకసారి చూద్దాం. నేను ప్రస్తుతానికి మ్యాక్సిమం ప్రైవసీ ప్రొటెక్షన్ ఆన్ చేశాను. అస్సలేం కనపట్లేదు చూడండి. నాకైతే అసలేం కనపట్లేదు కొంచెం సైడ్ నుంచి వస్తుంటే. ఒకసారి అది అమ్మ, మనకి దీంట్లో అయితే ప్రైవసీ ప్రొటెక్షన్ ఏం లేదు. ఈ రెండు చూడండి, దీంట్లో అయితే కనపడుతుంది నాకు ఆల్మోస్ట్. దీంట్లో ఏం కనపట్లేదు. ఇది ఆన్లోనే ఉంది ఫోన్. సో కొంచెం మ్యాక్సిమం ప్రైవసీ ప్రొటెక్షన్ తీసేసి చూద్దాం ఎలా కనిపిస్తుందో. ఓకే, ఇప్పుడు టోన్ ఆన్ ప్రైవసీ డిస్ప్లే అదొకటే ఉంది. ఇప్పుడు చూస్తే కొంచెం కనపడుతుంది మీకు. ఇందాక ఈ యాంగిల్లో ఉన్నప్పుడు నాకు అసలు ఏం కనిపించలేదు. ఇప్పుడు చూడండి ఈ యాంగిల్లో ఉంటే అసలు కొంచెం కనిపిస్తుంది నాకు. సో మ్యాక్సిమం ప్రైవసీ ప్రొటెక్షన్ ఆన్ చేసినప్పుడు మాత్రం అసలు ఏం కనిపించట్లేదు, విచ్ ఈస్ గుడ్.
ఇంకొకసారి ట్రై అవుతాయి. ఇంకేం కండిషన్స్ ఉన్నాయి దీంట్లో ఏదో ఒకసారి చూద్దాము. ఓకే, మన ప్యాటర్న్స్ కూడా కనపడకుండా నోటిఫికేషన్ పాపప్స్ పెడితే కనుక మనకి ఏదైనా నోటిఫికేషన్ వచ్చినా కానీ ఇంకా కనపడదు అనమాట, జస్ట్ బ్లాక్గా కనిపించింది. అది చూద్దాం. మనకి ఈ మధ్యలో ఏమన్నా ఇప్పుడు నోటిఫికేషన్ పాపప్ పెట్టా కదా, ఏమన్నా ఈ మధ్యలో నోటిఫికేషన్ వస్తే కనపడిద్ది. విల్ సీ. సో ఓవరాల్గా అయితే S26 Ultra ఈజ్ గుడ్. మనం వీడియోస్ తీస్తా ఫుల్ ఆన్ ఒకసారి టెస్టింగ్ చేసామంటే ఇంకా బాగా ఐడియా వస్తుంది. ఒకసారి ఫోటోకి జూమ్ టెస్ట్ చేసి చూద్దాం ఎలాగుందో. నేను ఇది మెయిన్ స్టెబిలిటీ ఎలా ఉందో చెక్ చేయడం కోసమే చూస్తున్నాను అనమాట. ఫుల్ ఆన్ 100x జూమ్ ఉంది, కానీ స్టెబిలిటీ అయితే కనుక ఎక్సలెంట్గా ఉంది. అంటే 100xలో కూడా మామూలుగా నేను అంతకుముందు S22 కానీ వేరే ఫోన్స్ కానీ వాడే కదా, ఇలా పెడితే కొంచెం స్లైట్ మూమెంట్ ఉన్నా కానీ చాలా ఫాస్ట్గా మూవ్ అయిపోతూ ఉండేది. చూడండి అలాగే పట్టుకున్న అసలు మూవ్ కావట్లేదు ఇమేజ్ కూడా. సో చాలా స్టడీగా ఉందన్నమాట. నేనైతే ఇప్పుడు సూపర్ స్టడీ ఆన్ చేశాను. చూడండి అప్ అండ్ డౌన్ ఎంత మూవ్ చేస్తున్నానో ఒకసారి చెక్ చేయండి. నేను ఎంత అప్ అండ్ డౌన్ మూవ్ చేశానో అసలు ఎంత స్టడీగా వస్తుందో చూడండి వీడియో. సో ఓవరాల్గా అయితే కనుక ఐ లైక్ ఇట్. సో మీకు ఎలా అనిపించిందో ఒకసారి నాకు కమెంట్స్లో చెప్పండి. S26 Ultra ఉంటా మరి. థ్యాంక్ యూ.